ముద్రగడ వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్లరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చెప్పారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు పవన్ నిలబడ్డారని తెలిపారు. గతంలో రాజ్యాధికారం కోసం పవన్ కు ముద్రగడ సూచన చేశారని, మరిప్పుడు కాపులకు జగన్ రాజ్యాధికారం ఇస్తా అన్నాడా అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడొకలా ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహరించడం దారుణమన్నారు అనిత. ముద్రగడ వైసీపీ కోవట్ అని కాపులకు తెలిసిందన్నారు. పోలీసులు పరదాలు లేకుండా బయటికి రాలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నాడని అనిత ఎద్దేవా చేశారు. రక్తం పంచుకొని పుట్టిన చెల్లి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతుందని ముందు ఆమెకు సమాధానం చెప్పాలన్నారు. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం. ఈ రోజు ముద్రగడ గారు ఎటువైపు వెళ్తారు అన్నది ఆయన సొంత విషయం. ఇప్పుడు ముద్రగడ గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు, జనసేన పార్టీ వెంబడే ఉన్నారు అనే సంగతి మన అందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఇప్పుడు దిగిపోతుందని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నది సీఎం కుర్చీ గురించో లేకపోతే రాజ్యాధికారాల గురించో వాటన్నిటి మీద అవన్నీ పక్కన పెడితే వాటన్నిటి గురించి కాదు. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఇక్కడ రాష్ట్ర ప్రజల తాలూకా యువత తాలూకా భవిష్యత్తు బాగుపడాలని ఒకే ఒక ఉద్దేశంతో, రాష్ట్రం రావాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాయి. దీనికి కావాలని రెచ్చగొట్టడానికి రాజ్యాధికారం పేరుట కొంతమంది కోవట్లు, నిజంగా చెప్పాలంటే కోవట్లు రెచ్చగొట్టారు. దానికి కూడా చాలా స్టెబర్డ్ గా నుంచున్న పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పారు.